అంటారు చూద్దాం. అది 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 తప్పు. ఇప్పుడు మా ఇదినక అంటాను కదా, ఎవరు రాలేదని బండి సంజయ్ గారు చేసిండ్రు, రాజేంద్ర గారు ప్రచారం చేసిండ్రు, నామినేషన్ మా ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మా ఫ్లోర్ లీడర్ వచ్చిండ్రు. నేనేమన్నానంటే కాంగ్రెస్ లోనే మంత్రులు వీళ్ళందరూ ఎప్పుడు రేవంత్ రెడ్డి గద్దె తీస్తామని చెప్పి వాళ్ళే వెన్నుపోటు పడుతున్నారు లోపల. వాళ్ళదేందో వాళ్ళు చూసుకోమనండి. రేవంత్ రెడ్డి కనుక ఇప్పుడు ఇది అసెంబ్లీ ఓడిపోతే రేవంత్ రెడ్డిని దించాలని వాళ్ళు ప్రయత్నం తీస్తేనే అన్నా మళ్ళా మా ఇందిరాక చెప్తాను, మీరు రాహుల్ గాంధీ పొరపాట్లో కూడా మళ్ళీ రెడ్డినో వీళ్ళమనో పెట్టకుంటే మీరు బీసీని పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు బీసీ అంటారు కాబట్టి బీసీని ఒక మెజార్టీ ఉన్నారు కదా, అరే పట్టుమని ముగ్గురికి ఏలేదు మంత్రి పదవులు అండి, అది కూడా ఒక చెత్త పోర్ట్ఫోలియోలు ఇచ్చిండు. ఇప్పటికన్నా మీరు బయట బీసీల గురించి మాట్లాడేటోళ్ళు మీ పార్టీలో బీసీలకు సరైన పోర్ట్ఫోలియోలు, సరైన వాటా మంత్రివర్గంలో, లేకపోతే రేపు ఇది ఓడిపోతే ముఖ్యమంత్రిని దించేయండి, దించేసి మీరు ఒక బీసీని ముఖ్యమంత్రి చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీ ద్వారా, మీ మీడియా ద్వారా, ఇందిరక్క ద్వారా చేస్తున్నా. అది కనుక ఏదంటే చేయండి, చేస్తే పాలన కూడా మార్పు వస్తే మీకు కూడా పార్టీకి మంచిది అయితే ఒక బీసీని చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పటికైనా మీరు బీసీల గురించి 42% ఇస్తా అని పోరాడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసినప్పుడు మీరు ముఖ్యమంత్రిని కూడా పెట్టండి, ప్రధానమంత్రిని కూడా అదే విధంగా చేయండి, ప్రజలు హర్షిస్తారు. అంతేగాని అందుకే నేను ఏమన్నా శశి తరూర్ రాసిన ఒక కుటుంబ వ్యవస్థ పార్టీల గురించి రాసిన దాన్ని ఒకసారి చదువుకొని ఇప్పటికన్నా మార్పు తీసుకుంటే మంచిదని నేను కోరుతున్నా. కాబట్టి అక్కడ కాంగ్రెస్ గెలిచే క్వశ్చన్ లేదు, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది. ఇక వాళ్ళు ఎన్ని ఏం లేదు. రేవంత్ రెడ్డి గెలుస్తారా? ఎందుకు బీజేపీ గెలుస్తుంది? బీఆర్ఎస్ గెలుస్తారని ఎందుకు మీరు మాట్లాడతారు? బీఆర్ఎస్ మాకు 20,000 మెజార్టీ వచ్చిందని మీరే చెప్తున్నారు కదా. పార్లమెంట్ లో 20,000 మెజారిటీ, 20,000 ఓట్లు కూడా ఇవాళ అసెంబ్లీలో రాలేని సిచ్యువేషన్. మాట్లాడదాం 14వ తారీఖు చూద్దాం. 20,000 మెజార్టీ కాదు, 20,000 ఓట్లు కూడా రాని సిచ్యువేషన్ ఉంది అని మీ వాళ్ళే అంటారు. చూద్దాం 14వ తారీఖు. మాకు మొన్న కిషన్ రెడ్డి గారికి 20,000 మెజార్టీ, 10,000 లోపే రాసుకోండి. ఓట్లు వేరే ఏ సర్వే చేసినా కూడా 6% దాటలేదు మనది. మీరు మత రాజకీయాలు మమ్మల్ని అనుకుంటా, మీరు మైనారిటీ మత రాజకీయాలు చేసుకుంటా మమ్మల్ని ఏంటి కాంగ్రెస్ వాళ్ళ కొరకు మీరు దేగుతున్నారు. చెప్పండి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని అవకాశం ఇస్తే దాదాపు 56 సార్లు ఢిల్లీకి వెళ్ళాడండి. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి పార్టీ కేసీఆర్ రాజ్యం రావాలని, కేసీఆర్ గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు జూబ్లీ హిల్స్ లో వస్తున్నటువంటి ఆదరణ, జూబ్లీ హిల్స్ లో స్వచ్ఛందంగా ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారు చూస్తా ఉన్నారు. ఈ రెండు జాతీయ పార్టీల కంటే కూడా మా పార్టీ చూస్తా ఉన్నారు. 14వ తారీఖు రోజు భరత్ గారు ఇదే టైంలో వారు విజయోత్సవ డిబేట్ కూడా పెట్టాలని కేసీఆర్ రావట్లేదు ప్రచారానికి. తరఫున నేను భరత్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 14వ తారీఖు రోజు సాయంత్రం ఇదే టైంకి మీరు విజయోత్సవ డిబేట్ పెట్టాలని మీకు జీ తెలుగు యాజమాన్యానికి భరత్ గారు కూడా మీకు విజయోత్సవ డిబేట్ పెట్టాం కానీ పోస్ట్ అనాలిసిస్ డిబేట్ అయితే పెడతాం. విజయ్ కూడా పిలుస్తాం. విజయోత్సవ డిబేట్ పెట్టాం కానీ ఎవరు విజయం సాధిస్తే మాకేమో. ఆ రోజు ఎన్ని రకాల పనులున్నా మేము డిబేట్ పాల్గొంటాము. జీ తెలుగులో పంచుకుంటాం. కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది బై ఎలక్షన్ లో రెండో కాబోతున్నది, అది నోట్ చేసి చూద్దాం. అది రేవంత్ రెడ్డి విజయోత్సవ సభనా లేకపోతే కేటీఆర్ విజయోత్సవ? భరత్ గారు ఒక్క మాట, మీరు ఇప్పుడు నాకు తెలిసి మీరు మీ ఆఫీస్ నుంచి మీరు మణికొండకు వస్తారు కదా, మీరు స్టేట్పేట్ లో ఉన్నటువంటి ఫ్లెక్సీలు చూడండి ఒకసారి. నేను కావాలంటే మీకు పంపిస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఫోటో లేకుండా ఈ రోజు ప్రచారంలో ఫ్లెక్సీలు పెట్టారండి. అంటే చేతులు ఎత్తేసారు. ఈ రోజు నవీన్ యాదవ్ ఓడిపోతుంది కాబట్టి ఈ ఫోటో పెట్టదని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి చూసుకోవాలి ఇవాళ. అంటే ఒక బలహీన వర్గాల అభ్యర్థిని పెట్టి ఈ రోజు ఒక నవీన్ యాదవ్ ఫ్లెక్సీలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి ఏదో ఒక ఫోటోలో ఒక ఫ్లెక్సీలో నవీన్ యాదవ్ ఫోటో లేదట, ఏదో బాగా వైరల్ అవుతుంది. బహుశా
వాళ్ళు ఎవరు బై మిస్టేక్ పెట్టినట్టున్నారేమో. అన్ని వాళ్ళు క్రియేట్ చేసేటివే. భరత్ గారు మొన్న ఒక పేపర్ లో మాట్లాడినట్టుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా తిప్పింది. ఇవి కూడా అంతే వాస్తవం. అంత ఫేక్ ముచ్చట, ఫేక్ వాట్సాప్ కి ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది బీఆర్ఎస్. ఎందుకంటే బీజేపీ బాటలు నడుస్తుంది కదా, వాళ్ళు ఫాలో అవుతున్నారు. కనబడతలేదు ఏమి అందులో. భరత్ గారు ఒక విషయం చెప్పాలా? చూద్దాం భరత్ గారు చెప్పండి. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటది, కాంగ్రెస్ ఓడిపోతుంది, ముఖ్యమంత్రి మార్పు ఉంటది. రేవంత్ రెడ్డి గారి మీద మీరు బీసీలకు రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలో మీ బీసీ మంత్రులు అంతా పోయి ఏం ప్రచారం చేస్తారో మీరు చూడండి. ఎట్లా ఓడిపోతే ఎట్లా ముఖ్యమంత్రి అయితే మనకు ఎట్లా అవకాశం వస్తుందని మీ బీసీ మంత్రులు ఇంకా కొంతమంది మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రామాణికంగా ఉండదు కదా, చాలా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు కొద్దిమంది ఇంపార్టెంట్ నాయకులు ఫోన్లు ఓడిపోతేనే సిగ్గుకొస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుతున్నారు బాటంగా. ముఖ్యమంత్రి మనవాడు ఖాయం, అందుకే ఆయన అంత ఆవేశపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. చూద్దాం జూబ్లీహిల్స్ ఎన్నికల తదనంతర పరిణామాలు ఏ విధంగా ఉంటాయి. ముఖ్యమంత్రి మారుతారా, లేకపోతే ముఖ్యమంత్రి మరింత స్ట్రాంగ్ అవుతారా? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి అని చెప్పి మిగతా మంత్రుల మీద కమాండ్ అవుతుందా? అటు బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ మరింత స్ట్రాంగ్ అవుతారా? బీజేపీ గెలిస్తే ఏ విధంగా ఉంటుంది, ఓడిపోతే ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే చూడాల్సిందే. కొద్ది రోజుల్లోనే, ఒక 4-5 రోజుల్లోనే ప్రచారం కూడా ముగియబోతుంది. 9th రోజు 11th రోజు పోలింగ్ ఉంది. ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ అయితే జూబ్లీకి సంబంధించి అయితే మనం కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి కూడా సభలో, యూసఫ్ కూడా సభలో మాట్లాడుతున్నారు. అది కూడా లైవ్లో మనం కాసేపట్లో చూద్దాం. థ్యాంక్ యూ భరత్. ఇది